స్పోర్ట్స్ లైవ్ డిబేట్. ప్రపంచ క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రానే వచ్చేసింది. దాదాపుగా 8 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ యొక్క టోర్నమెంట్ నిర్వహించబడుతోంది. అయితే పాకిస్తాన్లో అలాగే దుబాయ్లో ఒక హైబ్రిడ్ పద్ధతిలో ఈ యొక్క టోర్నమెంట్ కొనసాగుతోంది. అయితే మరి పాకిస్తాన్లో మిగతా దేశాలు ఆడితే భారత్ ఆడేటటువంటి ఒక మ్యాచ్లన్నీ కూడా దుబాయ్ స్టేడియంలో జరగబోతుంది. అయితే నిన్న ఈ యొక్క టోర్నమెంట్ అయితే అట్టహాసంగా పాకిస్తాన్లోని కరాచీ స్టేడియంలో అయితే మొదలైంది. మొదటి మ్యాచ్లో చూసాం, ఆతిథ్య జట్టు ఓడిపోయింది. న్యూజిలాండ్ దాదాపుగా ఆ జట్టుపై 60 పరుగుల తేడాతో అయితే గెలిచిన సందర్భం అయితే మనకు కనిపించింది. అలాగే ఇలా ఈరోజు ఒక కీలక మ్యాచ్ ఇండియా మరియు బంగ్లాదేశ్ ఇరు జట్ల మధ్య ఒక కీలక మ్యాచ్ అయితే నేడు దుబాయ్ స్టేడియంలో జరగబోతోంది. మరి మ్యాచ్ ఏ విధంగా ఉండబోతోంది, అలాగే ఈ యొక్క టోర్నీలో దాదాపుగా 8 జట్లు ఈ యొక్క టోర్నమెంట్లో 2 గ్రూపులుగా విడిపోయి పాల్గొంటున్నాయి. గ్రూప్ ఏ 4 జట్లు, గ్రూప్ బిలో 4 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ ఏలో ఇండియాతో పాటు ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్ అలాగే న్యూజిలాండ్ ఈ 4 జట్లు కూడా గ్రూప్ ఏలో ఉన్నాయి. అయితే నిన్న న్యూజిలాండ్ పాకిస్తాన్ మధ్య ఒక మ్యాచ్ అయిపోయింది. ఈరోజు ఒక ప్రధానమైన మ్యాచ్ ఇండియా బంగ్లాదేశ్ జట్ల మధ్య ఉండబోతోంది. ఈ మ్యాచ్కి సంబంధించి మనకి మరింత సమాచారాన్ని అలాగే మ్యాచ్ ఎలా ఉండబోతోంది, మ్యాచ్ యొక్క పూర్తి లైవ్ డిబేట్లో మనకి అందించడానికి మనతో పాటు క్రికెట్ అనలిస్ట్ గౌతమ్ రెడ్డి ఉన్నారు. నమస్తే అండి గౌతమ్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఏఎన్ఎన్ లైవ్ స్టూడియో. నమస్తే అండి, అందరు వ్యూవర్స్ కి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, ఈరోజు మ్యాచ్ ఇండియా బంగ్లాదేశ్ కూడా తక్కువ అంచనా వేయలేం, ఎందుకంటే సంచలనాలకి మారుపేరు. సో ఇండియా బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ నేడు ఎలా ఉండబోతోంది? ఇండియా బంగ్లాదేశ్ మ్యాచ్ అయితే వన్ సైడే ఉంటుంది. ఇండియాకి ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి, ఇండియాకి మంచి ఆల్రౌండర్స్ ఉన్నారు, స్పిన్నర్స్. బుమ్రా లేనిది లోటు మనకి. కాకపోతే ఇండియన్ టీం స్పిన్తోనే అటాక్ చేస్తుంది. వరుణ్ చక్రవర్తి, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పిన్నర్స్ ఉన్నారు, జడేజా, అక్షర్ పటేల్, ఆల్రౌండర్ అందరు బ్యాటింగ్ చేస్తారు. ఆల్రౌండర్గా యూజ్ అవుతారు ఇండియన్ టీంకి. మళ్ళీ వాషింగ్టన్ సుందర్ మంచి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, మంచి ఆఫ్ స్పిన్నర్. కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి కుల్దీప్ యాదవ్ దగ్గర. ఫాస్ట్ బౌలింగ్ బాగుంది ఇండియాది. సమీ వచ్చిండు, లెఫ్ట్ హ్యాండ్ హర్షదీప్ సింగ్, 2 సైడ్స్ స్వింగ్ చేయగల కేపబుల్ ప్లేయర్. టీం చాలా స్ట్రాంగ్ ఉంది. బ్యాటింగ్ అయితే మన ఇండియన్ బ్యాటింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్లో ఉన్నారు. రీసెంట్ వన్డే ఇంగ్లాండ్తో వన్డే చూసాం మనం. మళ్ళీ ఇంకోటి కండిషన్స్, దుబాయ్లో హాట్ కండిషన్స్ ఉంటాయి, స్పిన్కు చాలా అనుకూలిస్తాయి వికెట్స్. ఓవరాల్గా చూస్తే ఇండియా ఫేవరెట్. ఇండియా చాలా స్ట్రాంగ్ ఉంది టీం. కాకపోతే బంగ్లాదేశ్ లాంటి టీంలని తక్కువ వేయడానికి లేదు. వాళ్ళదైన రోజుల చిల్లరేగి ఆడతారు. పెద్ద పెద్ద టీంలకు షాక్ ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంకా చూస్తే అంటే బౌలింగ్ పరంగా మీరు అన్నట్టు, ఎందుకంటే టీమిండియాకు ఒక ప్రధానమైనటువంటి బలం ఒకటి బుమ్రా ఈ మ్యాచ్కి అందుబాటులో లేడు. ఆయన లేని లోటు మ్యాచ్లో ఏమైనా కనపడే అవకాశం ఉందా? డెఫినెట్గా చాలా గ్రేట్ బౌలర్, వరల్డ్ క్లాస్ బౌలర్. చాలా లోటు ఉంటుంది ఇండియన్ టీంకి. ఎనీ టైం ఏ స్పెల్కి వచ్చిన మ్యాచ్ని మన వైపు తిప్పే లాంటి బౌలర్. అలాంటి బౌలర్స్ చాలా రేర్ ఉంటారు. బుమ్రాని టీమిండియా చాలా మిస్ అవుతుంది. ఇకపోతే అక్కడ దుబాయ్ గత 2 రోజులుగా అక్కడ వర్షం పడుతున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఈ రోజు మ్యాచ్కి కూడా మరి వర్షం అంతరాయం కలిగించేటటువంటి అవకాశం కేవలం ఒక 20% మాత్రమే ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఒకవేళ ఇప్పుడు ఇది ఓడిఐ 50-50 ఓవర్స్ మ్యాచ్ కాబట్టి వర్షం తగ్గితే మ్యాచ్ కొనసాగించవచ్చు, లేదంటే పిచ్ కండిషన్స్ అంటే నిన్న వర్షం పడి ఆగిపోయింది కాబట్టి ఈరోజు వర్ష సూచన కొద్దిగా ఉన్నప్పటికీ లేకపోతే మాత్రం మ్యాచ్ సజావుగా సాగుతుంది. అలా సాగినప్పుడు పిచ్ కండిషన్స్ ఎలా ఉండబోతాయి వర్షం పడ్డప్పుడు? దుబాయ్లో రేర్లీ వర్షంతో మ్యాచ్ వాష్అవుట్ అవ్వడం. వర్షం పడినా కొద్దిసేపు పడుతుంది, పాసింగ్ సేవర్సే ఉంటాయి. పిచ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు వర్షంది, ఎందుకంటే ఆల్రెడీ మొత్తం కవర్స్ కప్పేసి ఉంటాయి. పిచ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. వర్షం నాకు తెలిసి దుబాయ్లో వర్షం వల్ల మ్యాచ్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఆ కండిషన్ అంటే వర్షం పడితే అంటే పిచ్ కండిషన్లో ఏమైనా మార్పు వస్తుందా? లేదు, ఎలాంటి మార్పు ఉండదు, ఎందుకంటే ఫుల్ కవర్స్ ప్యాక్ ఉంటుంది, ఎలాంటి మార్పు ఏమి ఉండదు.
ఇండియన్ సబ్ కాంటినెంట్ శ్రీలంక లాంటి అంటే వర్షం పడితే కొంచెం చేంజ్ అయ్యి వికెట్ డ్యాంప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కానీ దుబాయ్ లాంటి డ్రై హాట్ కండిషన్లో ఉన్నటువంటి కంట్రీలో వర్షం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. ఇకపోతే జట్టు పరంగా చూస్తే అంటే ఇటు టీమిండియా బ్యాటింగ్ చూస్తే కనుక మనకు ఒక శుభసూచకం. ఇంగ్లాండ్తో ఓడిఐ సిరీస్లో అటు రోహిత్ శర్మ సెంచరీ చేసి ఫామ్లోకి రావడం, అలానే విరాట్ కోహ్లీ కూడా ఫామ్తో తంటాలు పడుతున్న సమయంలో ఒక హాఫ్ సెంచరీ చేసి అతను కూడా ఫామ్లో రావడం, శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్లోకి రావడం, తర్వాత మిగతా ఒక కేఎల్ రాహుల్ విషయంలో మటుకు కొంత అంటే అనాసక్తిగా అంటే ఒక అసంతృప్తి అనేటటువంటిది ఇటు అభిమానుల్లో కనబడుతోంది. అతను కూడా తిరిగి ఫామ్ పుంజుకుంటారంటారా? ఇక మిగతా బ్యాట్స్మెన్ విషయంలో ఎలా స్పందిస్తారు? టీమిండియా బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. మనం కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుతున్నాం, క్లాస్ ప్లేయర్. ఏ డౌన్లో యూజ్ చేసుకోవాలన్నా ఆ డౌన్లో యూజ్ చేసుకోవచ్చు. ఓపెనర్గా ఆడగలుగుతారు, వన్ డౌన్లో ఆడతాడు. ఫినిషింగ్ ఇప్పుడు ఇండియన్ టీం తనకు ఒక ఫినిషింగ్ రోల్ ఇచ్చింది. ధోని లేని లోటుని పూడ్చడానికి లాస్ట్లో వెళ్ళి మ్యాచెస్ ఫినిషింగ్ చేసే రోల్ ఇప్పుడు కేఎల్ రాహుల్కి ఇచ్చారు. అంతేకాకుండా వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. అదొక అదనపు మనకు స్ట్రెంత్ అయింది. కేఎల్ రాహుల్ ఎనీ టైం ఫామ్కి వచ్చేసి మ్యాచ్లు గెలిపించే సత్తా ఉన్న ప్లేయర్. మనం ఈ టోర్నమెంట్లో కేఎల్ రాహుల్ నుంచి మంచి స్కోర్స్ ఆశించవచ్చు. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వరల్డ్ క్లాస్ ప్లేయర్స్. వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడలేం. ప్రతిసారి వాళ్ళు కొంచెం డౌన్ఫాల్ అయినా మళ్ళీ హయ్యర్ లెవెల్లో పుంజుకొని పెద్ద పెద్ద స్కోర్లు చేసి టీమిండియాకి మంచి విక్టరీస్ ఇచ్చారు. మనం T20 వరల్డ్ కప్లో కూడా అనుకున్నాం. ఇక్కడ ఇదే స్టూడియోలో ఉండి మాట్లాడుకున్నాం కోహ్లీ గురించి. తను ఫైనల్లో 70 స్కోర్ చేసి గెలుపులో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. వాళ్ళ గురించి వాళ్ళు మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళ కెరియర్ ఫినిషింగ్లో ఉన్నారు. హంగర్ ఉంది వాళ్ళకి. ఇండియా టీంకి మంచి మెమొరబుల్ విక్టరీస్ ఇచ్చి T20 వరల్డ్ కప్ ఇచ్చారు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిపించాలని కసితో ఉన్నారు. కాబట్టి వేరే టీంలకు చాలా డేంజరస్ సంకేతాలు ఉన్నాయి వాళ్ళ ఇద్దరు మధ్య. ఇకపోతే మీ ఉద్దేశంలో అంటే ఈరోజు ఎవరిని ఆడించే అవకాశం ఉంది వికెట్ కీపర్గా? పంత్ను ఆడిస్తారా, కేఎల్ రాహుల్ ఆడిస్తారా? డెఫినెట్గా కేఎల్ రాహుల్ ఆడితే మొగ్గు చూపుతారు ఇండియా. పంత్ లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్లో యూజ్, కానీ ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తుంది టీం. డెఫినెట్గా ఫస్ట్ టైం కనిపిస్తున్నారు. ఒక టోర్నీకి ఎంపిక చేసినప్పుడు సాధారణంగా 3-4 స్పిన్నర్లను తీసుకోవడం ఆనవాయితీగా చూస్తుంటాం మనం. అలాగే పేస్ బౌలింగ్, ఆల్రౌండర్స్ ఇలా చూస్తే కనుక ఎందుకు ఈ టోర్నీకి 6 స్పిన్నర్లను ఎంపిక చేసినట్టుగా మీరు భావిస్తారు? కండిషన్స్. ఎందుకంటే దుబాయ్లో హాట్ కండిషన్స్ ఉంటాయి. స్పిన్కు చాలా సహకరిస్తుంది. నేను చాలా మ్యాచెస్ ఆడాను దుబాయ్లో. వెరీ హాట్, చాలా వేడి కండిషన్స్ ఉంటాయి. కాబట్టి మనకి స్పిన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. మళ్ళీ నైట్ మ్యాచ్లో న్యూ బాల్తోని సెకండ్ ఇన్నింగ్స్లో న్యూ బాల్ కొంచెం ఎఫెక్టివ్ ఉంటుంది. ఫాస్ట్ బౌలర్స్, ఆ ఫాస్ట్ బౌలర్ 5-6 ఓవర్స్ కనుక బ్యాట్స్మెన్ ఆచితూచి ఆడినారు అనుకో, తర్వాత మొత్తం స్పిన్నర్స్ మీదే డిపెండ్ ఉంటుంది. స్పిన్నర్స్ని కరెక్ట్ ఆడాల్సి వస్తుంది. అందుకే టీమిండియా 6 స్పిన్నర్లతో ఆడుతుంది. మళ్ళీ 6లో 4 ఆల్రౌండర్స్. ఎనీ టైం బ్యాటింగ్ చేయగలుగుతారు, టాప్ ఆర్డర్లో చేయగలుగుతారు, లేటర్ ఆర్డర్లో చేయగలుగుతారు. అలాంటి కేపబుల్ ఉన్నది. ఇప్పుడు అక్షర్ పటేల్ వచ్చి టీం చాలా బ్యాలెన్స్ అయింది. ఎప్పుడైతే ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, ఆ స్పిన్నర్ వచ్చిండు, లెగ్ స్పిన్నర్ వచ్చిండు అంటే అక్షర్ పటేల్ని పైకి పంపిస్తున్నారు. అది చాలా బ్యాలెన్స్ అయింది టీంకి. అందుకే ఆ 6 స్పిన్నర్లతోని టీమిండియా స్క్వాడ్ని సెలెక్ట్ చేశారు. ఇవాళ కనుక మనకు ఒక టీమ్ లెవెన్ కనుక మనం ఇవాళ భావించినట్టయితే 6 స్పిన్నర్స్లో మీరైతే ఎవరెవరిని జట్లోకి తీసుకోవాలనుకుంటారు? అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్. ముగ్గురు స్పిన్నర్లు, 3 స్పిన్నర్తో, 3 పేసర్లు, 3 పేసర్లు, 2 పేసర్లు, ఒక ఆల్రౌండర్ అంటే హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్. సో అంటే 11 మంది మీరు. అయితే వికెట్ కీపర్గా మీరు ఎవరికి ఛాన్స్ ఇస్తారనుకుంటారు? కేఎల్ రాహుల్. డెఫినెట్గా కేఎల్ రాహుల్కి ఈ లాస్ట్ వన్డే వరల్డ్ కప్ నుంచి చూస్తున్నాం. కేఎల్ రాహుల్కి ఒక రోల్ ఇచ్చేశారు వికెట్ కీపింగ్తో ప్లస్ ఫినిషర్స్ రోల్. తను ఇంకా అలాంటి ఇన్నింగ్స్ ఆడలేదు, కానీ చాలా డేంజరస్ ప్లేయర్. లెఫ్ట్ షాట్లు ఈజీగా బౌండరీ క్లియర్ చేయగలుగుతాడు. మనం ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ నుంచి మంచి ఇన్నింగ్స్ ఆశించవచ్చు.
ఇకపోతే వైట్ బాల్ క్రికెట్లో సాధారణంగా ఏది బెటర్ అంటారు? అంటే చేజింగ్ బెటరా లేదా ఫస్ట్ బ్యాటింగ్ బెటరా? డే నైట్ మ్యాచ్లో మ్యాక్సిమం చేజింగ్ బెటర్. కెప్టెన్స్ అందరు చేజింగ్ వైపే మొగ్గు చూపుతారు. నైట్లో బాల్ కొంచెం బ్యాట్కి ఫాస్ట్గా వస్తుంటుంది. డే టైంలో కొంచెం ఆగి వస్తుంది, వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం కెప్టెన్స్ అందరూ డే నైట్ మ్యాచ్లో చేజింగ్ చేయడానికే మొగ్గు చూపుతారు. కానీ నిన్న మ్యాచ్ చూస్తే పాకిస్తాన్ న్యూజిలాండ్, పాకిస్తాన్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ 320 రన్స్ కొడితే పాకిస్తాన్ 260కి ఆల్అౌట్ అయింది. అదనే ఉంటారు. పాకిస్తాన్ అంటే కరాచీలో 320 చేజబుల్ స్కోర్. బట్ నిన్న చూసాం ఓపెనర్ బాబర్ ఆజం 90 బాల్స్ ఆడి 60-70 రన్స్. చాలా స్లో ఆడుతున్నారు. స్ట్రైక్ రేట్, అటాకింగ్ క్రికెట్ లేదు. వాళ్ళు కొంచెం డైలమాలో ఉన్నారు. అటాకింగ్ ఆడితే వికెట్లు పడిపోతాయా లేదా, స్లో ఆడితే మళ్ళీ రన్ రేట్, అలాంటి సిచ్యువేషన్ అలా క్రియేట్ అయిపోయి వాళ్ళు లాస్ట్లో వికెట్లన్నీ పడగొట్టుకున్నారు. కాకపోతే టీమిండియాకి ఆ ప్రాబ్లం లేదు. చేజింగ్లో 320, 330 ఈజీగా చేజ్ చేయగలుగుతారు. మంచి ఈ అనుభవజ్ఞులైన ప్లేయర్లు ఉన్నారు ఇండియాలో. దుబాయ్ గ్రౌండ్, దుబాయ్ పిచ్లు కనుక పరిశీలించినట్టయితే లో స్కోరింగ్ మ్యాచెస్ అని మనకు తెలుస్తోంది. మరి మీరు అనుకున్నట్టు మీ అంచనా ప్రకారంగా ఈరోజు ఒక డిఫెండబుల్ టార్గెట్ ఏదిగా ఉండబోతోంది? 270 to 280 దుబాయ్లో డిపెండింగ్ స్కోర్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన 280 చేస్తే దాన్ని డిపెండ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక గత 2 రోజులుగా కురుస్తున్నట్టు వర్షం, తర్వాత పిచ్ కండిషన్స్, తర్వాత అక్కడున్న వెదర్ కండిషన్స్, దీన్ని బట్టి టాస్ గెలిచిన జట్టు ఈరోజు బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుందా, బౌలింగ్ చేసే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా బౌలింగే చేస్తారు. దుబాయ్లో చూస్తాం, నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఇలా ఒక 15-20 మినిట్స్ వర్షం వస్తుంది, మళ్ళీ ఆగిపోతుంది. వర్షంతో ఏమి ఎఫెక్ట్ ఉండదు. కానీ టాస్ గెలిచిన కెప్టెన్ కంపల్సరీ ఫీల్డింగే తీసుకొని అపోజిట్ టీంకి బ్యాటింగ్ ఇస్తారు. ఇక మనం బంగ్లాదేశ్ జట్టును కనుక చూసినట్టయితే బంగ్లాదేశ్ జట్టులో చూడండి, ప్లేయర్స్ దాదాపుగా చూస్తే ప్రధానమైనటువంటి ఆటగాడు షకీబుల్ హసన్, అలాగే ఓపెనర్ ఎవరైతే లిటన్ దాస్, ఇద్దరు కూడా ఆ జట్టులో లేకపోవడం ఒక రకమైనటువంటి జట్టుకు దెబ్బగా మనం భావించవచ్చా? చాలా 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 మిస్ అవుతూ ఉంటారు ఇద్దరిని. లిటన్ దాస్ మంచి ప్లేయర్, అటాకింగ్ ప్లేయర్, మళ్ళా ఎక్స్పీరియన్స్ ప్లేయర్, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ షకీబుల్ హసన్, వరల్డ్ క్లాస్ ఆల్రౌండర్. ఆల్మోస్ట్ చాలా రోజులు టాప్ ఆల్రౌండర్ వన్ ఆఫ్ ద ప్లేయర్ ఉండే. వాళ్ళిద్దరిని చాలా మిస్ అవుతుంది. మళ్ళీ బంగ్లాదేశ్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉన్నారు. పేరు ముష్ఫికర్ రహమాన్, మళ్ళీ శాంటో కెప్టెన్. మంచి అటాకింగ్ ప్లేయర్స్ ఉన్నారు, కానీ అంత ఎక్స్పీరియన్స్ లేదు. బౌలింగ్ విభాగం చూసుకున్నట్టయితే ఇటు బంగ్లాదేశ్ జట్టును కనుక మనం చూస్తే చాలా ఇప్పుడు ఇటు మహమూదుల్లా ఆల్రౌండర్ కావచ్చు, లేదంటే ముస్తాఫిజుర్, అలాగే తస్కిన్ అహ్మద్, తర్వాత నౌషాద్, స్పిన్నర్లు, నాణ్యమైన స్పిన్నర్లు, అలాగే పేసర్లు కూడా బంగ్లాదేశ్ జట్టుకు చూసినట్టయితే మనకు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ మహమూదుల్లా ఇటు ఆఫ్ స్పిన్ వేస్తాడు, అలాగే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కూడా చేస్తుంటాడు. అంటే ఇటు బౌలింగ్ అంటే బ్యాటింగ్ పరంగా చూస్తే కొంచెం వీక్ ఉన్నప్పటికీ, ఎందుకంటే ఇటు తంజిమ్ కానీ తౌహీద్ కానీ ఇద్దరు కూడా ఫామ్లో లేరు. పూర్తిగా బ్యాటింగ్ భారం అంతా కూడా ఇటు కీపరు జకీర్ కానీ, ముష్ఫికర్ కానీ, లేదంటే మహమూదుల్లా కానీ, లేదంటే ఇటు కెప్టెన్ షాంటో పైన కానీ పడేటటువంటి అవకాశం ఉంది. మరి దీనిలో చూస్తారు బ్యాటింగ్ కొంచెం వీక్ ఉంది. కాకపోతే మహమ్మదుల్లా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉన్నారు, ముష్ఫికర్ రహమాన్ ఉన్నాడు. బౌలింగ్ వాళ్ళ దాంట్లో వేరియేషన్స్ ఉన్నాయి. ముస్తఫిజుర్ రహమాన్, స్పిన్నర్ మెహదీ హసన్ మేరాజ్ మంచి ఆల్రౌండర్, బ్యాటింగ్ కూడా చాలా బాగా చేస్తాడు, యంగ్ ప్లేయరు. ఓకే, వాళ్ళ టీం బ్యాలెన్స్ ఉంది. కాకపోతే ఇండియన్ టీంని ఓడగొట్టేంత స్ట్రెంత్ అయితే లేదు. బట్ క్రికెట్లో ఏదైనా జరగచ్చు. వాళ్ళదైన రోజుల మంచి మంచి పెద్ద పెద్ద టీమ్స్కి షాక్ ఇచ్చిన సందర్భాలు మనం చాలా చూసాం. ఇద్దరు అంటే ఇటు బంగ్లాదేశ్, టీమిండియాల మధ్య ఓడిఐ మనం కెరీర్ని కనుక చూసినట్టయితే, ఓడిఐ రికార్డు కనుక చూసినట్టయితే దాదాపుగా 41 మ్యాచ్ల్లో అయితే 32+8, దాదాపుగా ఇండియా 32 గెలిస్తే బంగ్లాదేశ్ కేవలం 8 మ్యాచ్లు మాత్రమే గెలిస్తే ఒక మ్యాచ్ మాత్రం రద్దయింది. అంటే ఇంత గ్యాప్ ఉంది. అంటే 32 ఎక్కడ, 8 ఎక్కడ. కానీ సీన్ చూస్తే ఇటీవల అంటే వరుసగా జరిగినటువంటి యొక్క 5 ఓడిఐ మ్యాచ్లు కనుక చూసినట్టయితే 3 బంగ్లాదేశ్ గెలిచింది, 2 టీమిండియా గెలిచింది. అంటే ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ బాగా పుంజుకుందని మనం భావించాలా? మంచి మంచి యంగ్స్టార్స్ వచ్చారు, బాగా ఆడుతున్నారు.
వాళ్ళ డే ఉన్న రోజు వాళ్ళు పెద్ద టీంలు మనం ఇందాకే చెప్పుకున్నట్టు చాలా టీమ్స్ని ఓడగొట్టేశారు వాళ్ళు. ఈవెన్ ఆస్ట్రేలియన్ కూడా లాస్ట్ టైం 3-0తో వాళ్ళ కంట్రీలో వన్డే సిరీస్ అయినప్పుడు 3-0తో ఓడగొట్టారు. అలాంటి షాక్స్ ఇచ్చే కేపబుల్ ఉన్న టీం కాబట్టి దాన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. టీమిండియా చాలా జాగ్రత్తగా ఉంటుంది ఆ విషయంలో. స్పెషల్లీ గంభీర్కు తెలుసు బంగ్లాదేశ్ టీం గురించి, బంగ్లాదేశ్ కండిషన్స్. బంగ్లాదేశ్లో చాలా మ్యాచెస్ ఆడింది కాబట్టి యాజ్ ఎ కోచ్గా ఆయన దాని గురించి అన్నీ కేర్ఫుల్గానే ఉంటారు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా మ్యాచ్ గెలుస్తారని. జైస్వాల్ని ఈ జట్టుకి అంటే అతన్ని ఒక స్టాండ్ బైగా పక్కకు పెట్టారు. అంటే అత్యవసరం అయితే తప్ప వెళ్ళాలి అనేటువంటి ప్లేయర్గా పెట్టారు. అతన్ని తీసుకోకపోవడం, ఎందుకంటే జైస్వాల్ కూడా మంచి ప్లేయర్ కదా, అతన్ని తీసుకోకపోవడంలో అంటే మీరు సమర్థిస్తారు? ఇప్పుడు యంగ్స్టార్ శుభ్మన్ గిల్ ఉన్నాడు, చాలా ఎక్స్పీరియన్స్. జైస్వాల్ ఒక 1 or 2 వన్డేసే ఆడాడు, కానీ టెస్ట్ మ్యాచ్లలో చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. అందుకే టీంతో పెట్టారు. రానున్న రోజులలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక లెఫ్టీ రైటీ కాంబినేషన్ ఓపెనింగ్ పేరు అవసరం ఉంది కాబట్టి ముందు జాగ్రత్తనే టీంతో పెట్టుకొని ప్రిపేర్ చేస్తుంది. టీమిండియా మేనేజ్మెంట్, బీసీఐ ఒక ముందు జాగ్రత్తతోనే ఆలోచిస్తుంది. ఎప్పుడు కూడా బెంచ్ స్ట్రెంత్ని స్ట్రాంగ్ చేస్తుంది. బెంచ్ స్ట్రెంత్ స్ట్రాంగ్ ఉంటే మెయిన్ ప్లేయర్ రిటైర్డ్ అయినా కానీ ఆ ఎఫెక్ట్ పడకుండా ముందు జాగ్రత్తగా యంగ్స్టార్స్ని చాలామందిని గ్రూమ్ చేసి పెడుతుంది. అదే టైంలో జైస్వాల్ని కూడా టీమిండియాతోని స్టాండ్ బైగా ఉంచడం. ఇంగ్లాండ్తో సిరీస్లో మనం చూసినట్టయితే కేఎల్ రాహుల్ డౌన్ బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో 6th డౌన్ పంపించడం, ఎందుకంటే అతను రెగ్యులర్గా ఫస్ట్ డౌన్ బాగానే ఆడతారు, అలాగే 4th డౌన్లో కూడా చక్కగా ఆడతారు. కానీ అతన్ని డౌన్ దించేసి ఇటు అక్షర్ పటేల్ని పైకి పంపించి రాహుల్ని కిందికి పంపించడం అనేది కొద్దిగా విమర్శలకైతే దారితీసింది. అలాగే అతని బ్యాటింగ్ పై కూడా కొంత ప్రభావం చూపింది, ఎందుకంటే అతను లో స్కోరింగ్లకి అక్కడ అవుట్ అయ్యాడు. అంటే బ్యాటింగ్ ఆర్డర్ యొక్క ప్రభావం కూడా బ్యాట్స్మెన్ పై పడే అవకాశం ఉంది. అలాంటిది ఏముండదు, వాళ్ళంతా ప్రొఫెషనల్ క్రికెటర్స్. కాకపోతే కేఎల్ రాహుల్కి ఒక రోల్ ఇచ్చారు, ఫినిషింగ్ రోల్. లాస్ట్లో పోయి తక్కువ బాల్లో ఎక్కువ, ఒకవేళ మనం చేజింగ్ ఉంటే అక్కడ కేర్ఫుల్గా ఆడుతూ మ్యాచ్ని ఫినిష్ చేసే రోల్ ఇచ్చారు. కాబట్టి ఆ డౌన్లో అప్పుడప్పుడు ఎక్కువ బాల్స్ ఆడడం అవకాశం రాకపోవచ్చు, అందువల్ల తక్కువ స్కోర్స్ అవుతుంది. మరి అక్షర్ పటేల్ గురించి అనుకుంటున్నాం కాబట్టి మధ్యలో లెగ్ స్పిన్నర్స్ వస్తున్నప్పుడు, లెగ్ స్పిన్నర్స్ వస్తే రైట్ హ్యాండర్ ఆడడానికి ప్రాబ్లం అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అందుకే ఒక లెఫ్ట్ హ్యాండర్ని ముందుకు పంపాలి. కాబట్టి లెఫ్ట్ హ్యాండర్ని పంపితే లెఫ్టీ రైటీ కాంబినేషన్లో లెగ్ స్పిన్నర్స్కి, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్కి అక్షర్ పటేల్ ఆడగలుగుతాడు. లెఫ్ట్ హ్యాండర్స్కి కొంచెం ఈజీ ఉంటుంది. ఆ రోల్ని అక్షర్ పటేల్ చాలా బాగా ఫుల్ఫిల్ చేస్తున్నాడు. అలాగే దుబాయ్ పిచ్ను కనుక మనం చూసి మీరు చెప్పినట్టుగా ఆ పిచ్ కండిషన్స్ కూడా స్పిన్కి ఎక్కువగా అనుకూలిస్తాయి అని చెప్పేసి అంటున్నారు కదా. టీమిండియా బ్యాట్స్మెన్లో అత్యంత సమర్థంగా దాదాపుగా మన ఈ స్పిన్ పిచ్లో అంటే సమకాలీనంగా ఉంటాయి కాబట్టి అన్ని రకాలుగా బ్యాట్స్మెన్ ఆడతారు. అంటే ఎక్కువగా స్పిన్ని అటాకింగ్ చేసేటటువంటి బ్యాట్స్మెన్ ఎవరుగా భావిస్తారు? మనకు రోహిత్ శర్మ ఈజీగా క్లియర్ చేయగలుగుతాడు. ఎటువంటి స్పిన్నర్స్నైనా డౌన్ ద వికెట్ వచ్చి లేదంటే ఉన్న జాల నుంచి స్టాండ్లో పంపిస్తాడు. ఎట్ ద సేమ్ టైం గిల్, తర్వాత విరాట్ కోహ్లీ క్లాస్, టీమ్ సిచ్యువేషన్ని బట్టి ఎప్పుడు ఎలా ఆడాలో సింగిల్స్ డబుల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసి, తర్వాత చాలామంది ఉన్నారు ఆడిటర్స్, హార్దిక్ పాండే, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, ఈ రీసెంట్గా చూస్తున్నాం శ్రేయస్ అయ్యర్ స్పిన్నర్ని ఈజీగా క్లియర్, తను స్టాండింగ్ పొజిషన్ నుంచే బౌండరీస్కి స్టాండ్స్లలో బాల్ పంపిస్తారు. టీమిండియా చాలా స్ట్రాంగ్ ఉంది బ్యాటింగ్. స్పెషల్లీ అయ్యర్ సెకండ్ డౌన్ ఆడడం చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఇండియాకి. ఆ టైంలో స్పిన్నర్స్ వస్తే స్పిన్నర్స్ని అటాక్ చేస్తుండు, ఫాస్ట్ బౌలర్స్ వస్తే ఫాస్ట్ బౌలర్ అటాక్ చేస్తాడు. అది టీమిండియాకి చాలా ప్లస్ అవుతుంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది ఈసారి ఓపెనింగ్లో కనపడకపోవచ్చు, ఎందుకంటే అవును అంటే మీరు చెప్తున్నట్టుగా గిల్ అలాగే రోహిత్ శర్మ ఇద్దరే బ్యాటింగ్ ఓపెన్గా చేసే అవకాశం ఉందంట. ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి చేంజ్ చేసే ఛాన్సెస్ లేవు. అన్లెస్ ఎవరైనా టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ, గిల్ ఇంజురీ అయితే తప్ప వేరే ప్లేయర్స్కి ఛాన్స్ ఉండే అవకాశమే లేదు. వాళ్ళే ఓపెన్ చేస్తారు. 1 డౌన్ రెగ్యులర్గా విరాట్ కోహ్లీ, దాని తర్వాత శ్రేయస్ అయ్యర్, దాని తర్వాత చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లెఫ్టీ అక్షర్ పటేల్ని మనం ఇంగ్లాండ్తో సిరీస్ చూసాం, అలాంటి చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే ఈ టాప్ ఆర్డర్ అయితే అలాగే ఉంటుంది. ఇండియా ఆడుతున్నటువంటి 3 మ్యాచ్లు కూడా దుబాయ్లోనే జరగబోతుండడం, అలాగే ఇటు ఈరోజు బంగ్లాదేశ్ 23న పాకిస్తాన్తో, అలాగే మార్చి 2న న్యూజిలాండ్తో, ఈ 3 జట్లు ఉన్నాయి. అంటే ఓవరాల్గా టోర్నీకి
టీమిండియా హాట్ ఫేవరెట్ అనుకోవచ్చు. డెఫినెట్గా టీమిండియా వైట్ బాల్ క్రికెట్లో టీమిండియా వరల్డ్ని డామినేట్ చేస్తుంది. మనం వన్డే వరల్డ్ కప్ చూసాం, ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్కి వెళ్ళిపోయింది. ఫైనల్ రోజు కొంచెం బ్యాడ్ లక్ నడిచి ఫైనల్లో ఓడిపోయాం. మళ్ళీ T20 చూడాలి. T20 మనం ఇక్కడే ఉండి మనం విశ్లేషణ చేసాం ప్రతి మ్యాచ్ని. ఎలా ఆడుతున్నారంటే పూరా క్రికెట్ని డామినేట్ చేస్తారు. ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ఫైనల్కి వెళ్ళి ఫైనల్లో కూడా డిఫికల్ట్ సిచ్యువేషన్లో బుమ్రా వచ్చి ఒక ఓవర్తో మ్యాచ్ని మొత్తం చేంజ్ చేసి ఒక క్యాచ్, సూర్యకుమార్ యాదవ్ క్యాచ్, అలాంటి సిచ్యువేషన్లో కూడా మ్యాచ్ని మన సైడ్ తీసుకొచ్చే ప్లేయర్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి టీమిండియా చాలా స్ట్రాంగ్ ఉంది. వరల్డ్ క్రికెట్ని వైట్ బాల్ క్రికెట్లో డామినేట్ చేస్తుంది. 2020 క్రికెట్ వేరు, ODI క్రికెట్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది కదా. ODI క్రికెట్లో కూడా అలా డామినేట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఉన్నది డెఫినెట్గా ఉంది. మనం చూసాము ఇంగ్లాండ్తో సిరీస్లో అన్ని ఒక మ్యాచ్ ఓడిపోయినట్టు కాదు, అన్ని మ్యాచ్లు గెలిచారు అనుకుంటారు నాకు తెలిసి. మొత్తం డామినేట్, వాళ్ళు అసలు దరిదాపులో కూడా రాలేదు మన ఇండియాకి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. క్రికెట్ వైట్ బాల్ క్రికెట్ని టీమిండియా డామినేట్ చేసేస్తుంది. టెస్ట్ మ్యాచ్లో కొంచెం వీక్ ఉంది, అది కూడా పుంజుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ODI సిరీస్లో 3-1తో గెలిచాం. టీమిండియా హాట్ ఫేవరెట్, ఫైనల్లో ఆడుతుంది డెఫినెట్గా. ఈ గ్రూప్ నుంచి సెమీఫైనల్కు టీమిండియా వస్తుంది, ఫైనల్ కూడా ఆడుతుందని మనం అనుకోవచ్చు. సరే, మీరు అన్నట్టు బౌలింగ్లో మనం స్పిన్నర్ల మీద ఎక్కువగా ఆధారపడతాం. ఒకటి షమి, అలాగే హర్షదీప్, అలాగే పార్ట్ టైం అంటే ఆల్రౌండర్గా హార్దిక్ పాండ్యా, ముగ్గురు ఉన్నారు. స్పిన్నర్లు కూడా మీరు చెప్పినట్టుగా ముగ్గురు తీసుకుంటే కనుక బౌలింగ్ ఎలా ఉన్నప్పటికీ ఫీల్డింగ్ విషయంలో టీమిండియా ఏమైనా కొద్ది ఇంకా మెరుగైన ప్రదర్శన చేసేటటువంటి అవకాశం కనబడుతుంది. ఫీల్డింగ్ ఇంకా ఇంప్రూవ్ కావాలి ఇండియాది. జడేజా వరల్డ్ క్లాస్ ఫీల్డర్ ఉన్నాడు, అక్షర్ పటేల్, శుభ్మన్ గిల్, యంగ్స్టర్స్ అంతా చాలా బాగా చేస్తారు ఫీల్డింగ్. హార్దిక్ పాండే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా ఫీల్డింగ్ చాలా బాగుంటుంది. ఫీల్డింగ్లో ఓకే టీమిండియా, బట్ ఇంకా ఇంప్రూవ్ కావాలి ఫీల్డింగ్. వికెట్ కీపర్గా రాహుల్ ఫిట్ అంటారా? డెఫినెట్గా రాహుల్ యాజ్ ఏ వికెట్ కీపర్గానే ఆడుతున్నాడు. వికెట్ కీపర్, ఫినిషర్స్ రోల్ తనకు ఒక రోల్ ఇచ్చారు, ఆ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గానే ఆడతాడు. ఈరోజు మ్యాచ్లో కీ ప్లేయర్ మీరు ఎవరిని భావిస్తారు? రోహిత్ శర్మ డెఫినెట్ కీ ప్లేయర్ రోహిత్ శర్మనే. ఇకపోతే మ్యాచ్కి సంబంధించి అంటే హాట్ ఫేవరెట్గా టీమిండియా బరిలో దిగిపోతుంది. మరి కాసేపట్లోనే టాస్ పడబోతుంది. ఆ తర్వాత మీరు అన్నట్టు టాస్ గెలిస్తే ఖచ్చితంగా టీమిండియా బౌలింగే ఫస్ట్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటారు కదా. తీసుకుంటే అవతల జట్టు ఎంత స్కోర్ని మనం మినిమైజ్ చేస్తే, అంటే బంగ్లాదేశ్ సపోజ్ టీమిండియా టాస్ గెలిచి బంగ్లాదేశ్ కనుక బ్యాటింగ్ ఇచ్చినట్టయితే బంగ్లాదేశ్ జట్టుని ఎంత స్కోర్ లోపల కట్టడి చేస్తే బాగుంటుంది అంటారు? 250-260 లోపల కట్టడి చేస్తే బాగుంటుంది. చేస్తారు కూడా. బౌలింగ్ అటాక్ బాగుంది, వేరియేషన్స్ ఉన్నాయి. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉన్నారు, రైట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నారు, ఆల్రౌండర్స్ ఉన్నారు. 250-260 లోపల రిస్ట్రిక్ట్ చేస్తారు. టీమిండియా ఈజీలీ చేంజ్ చేసేస్తుంది. అంటే చేంజింగ్ అనేది ఈజీ ఉంటుంది. సో ఇంకా ఈ మ్యాచ్లో అంటే ఇటు హార్దిక్ పాండే పంత్ విషయంలో మనం చూసినట్టయితే పంత్ కూడా చాలా తొందరగా అతను కెరీర్ అంటే ఏదైతే ప్రమాదవశాత్తు గాయపడ్డ తర్వాత కూడా తిరిగి పుంజుకొని ఆడుతున్నాడు కదా. సో పంత్ని అంటే వికెట్ కీపర్గా రాహుల్ని ఉంచి పంత్ని ఆడించేటటువంటి అవకాశం ఉందా బ్యాట్స్మెన్గా? యాజ్ ఎ బ్యాట్స్మెన్గా పంత్కి ఛాన్స్ లేదు, ఎందుకంటే ప్యాక్ అయిపోయింది టీం. శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి రిషబ్ పంత్కి ఇప్పుడైతే ఛాన్స్ కనబడట్లేదు. ఎవరైనా ఇంజురీ అయితే తప్ప పంత్కి ప్లేయింగ్ లెవెల్లో ఆడే ఛాన్స్ చాలా తక్కువ ఉన్నాయి. మరి ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరికి జట్టులో అవకాశం అయితే ఉండకపోవచ్చు మేబీ. ఎందుకంటే జట్టు కూర్పు కనుక చూసినట్టయితే మీరు అన్నట్టు 3 స్పిన్నర్లు, 3 ఆల్రౌండర్లు, 6 పోతే 5 ఉంటాయి. అయితే ఇద్దరిలో అంటే ఎవరికి అవకాశం ఉండదు అంటారు? లేదు, ఇద్దరు ఆడతారు. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెన్, 1 డౌన్ విరాట్ కోహ్లీ, 2 డౌన్ శ్రేయస్ అయ్యర్. దీని తర్వాత ఆల్రౌండర్స్ వస్తూనే ఉన్నారు. కేఎల్ రాహుల్ యాజ్ ఏ వికెట్ కీపర్ ఆడతాడు. హార్దిక్ పాండే ఆల్రౌండర్ ఉంది. ఛాన్స్ ఇద్దరికి ఉంది, వాళ్ళు ఇద్దరు ఆడతారు. సో ఓవరాల్గా ఈరోజు మ్యాచ్ మాత్రం మంచి ఆసక్తికరంగా జరిగేటటువంటి అవకాశం ఉందంటారా? మళ్ళీ ఒక పండుగ వాతావరణం ఇండియాలో స్టార్ట్ అయింది. ఇప్పుడే ఏదన్నా ఐసీసీ ఈవెంట్స్ స్టార్ట్ అవుతున్నాయంటే ఇండియాలో ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నిన్న పాకిస్తాన్ మ్యాచ్ అయిన తర్వాత ఎప్పుడప్పుడు మన ఇండియా మ్యాచ్ స్టార్ట్ అవుతుందని ఎదురు చూస్తారు. పండుగ వాతావరణం మళ్ళీ వచ్చింది. ఈరోజు మళ్ళీ 23rd బిగ్ మ్యాచ్ ఉంది పాకిస్తాన్తో.
ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడు ఇండియా మ్యాచ్ స్టార్ట్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ నాకౌట్ టోర్నమెంట్స్ కాదు, నాకౌట్ కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఒక మ్యాచ్ ఓడిపోయింది. సో ఇలాంటి ఓటమి చెందిన జట్లు అంటే నాకౌట్ టోర్నీలో సెకండ్ మ్యాచ్ ఆడేటప్పుడు ఖచ్చితంగా కొంత ప్రెషర్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ జట్టులో కూడా ఓడిపోయి ఆ మ్యాచ్లో ఉంటుంది, ఇంకా ఇంటికి పోయినటువంటి ఉంటుంది కాబట్టి అలాంటి ప్రెషర్ ఖచ్చితంగా ప్లేయర్లపై ఉంటుంది. చాలా చాలా ఉంటుంది ప్రెషర్. ఇప్పుడు పాకిస్తాన్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్తో ఓడిపోయారు. ఇప్పుడు వాళ్ళకి అన్ని మ్యాచ్లు మిగతా మ్యాచ్లు గెలవాల్సిన స్థితిలో ఉంది కాబట్టి చాలా ప్రెషర్ ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళ కండిషన్లో ఆడుతూ వాళ్ళ ప్రేక్షకుల మధ్యలో ఆడుతూ ఒక ఫస్ట్ మ్యాచే ఓడిపోయేసరికి వాళ్ళ నుంచి ఇంకా ఒక ప్రెషర్ ఎక్కువైంది. పాకిస్తాన్ డూఆర్డ్ సిచ్యువేషన్లో ఉంది. మన అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఒక్కొక్కసారి తెగించి ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనం పాస్ట్లో చూసాం. పాకిస్తాన్తో జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. వాళ్ళు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏదైనా చేసి ప్లేయర్స్ అలాంటి మెంటాలిటీతో ఆడతారు కాబట్టి మనం ఈ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ గురించి కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రపంచం అంతా కోరుకుంటుంది ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వస్తే చూడాలని, అలాగే ఫైనల్లో తలపడితే ఇంకా బాగుంటుందని చెప్పేసి కూడా మొత్తం వరల్డ్ క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా కోరుకుంటారు. మరి ఈ సిరీస్లో అలాంటి అవకాశం ఏమైనా ఉంటుందా? ఉండొచ్చు, డెఫినెట్గా ఉండొచ్చు. కాకపోతే మన ఉన్న గ్రూప్లో న్యూజిలాండ్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇండియా న్యూజిలాండ్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి మనం ఈ రెండు టీంని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సెమీస్కి. పాకిస్తాన్ వస్తే బాగుంటుంది, అందరికీ థ్రిల్ ఉంటుంది. ఫైనల్ ఇండియా పాకిస్తాన్ ఆడితే అందరు ప్రేక్షకులాగానే మనం కూడా ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ ఇండియా ఫైనల్ ఆడుతుందని చూస్తున్నాం. అది జరిగితే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఇంకా పీక్స్ లెవెల్లోకి వెళ్ళిపోయి వ్యూవర్స్ సంఖ్య చాలా పెద్దగా వెళ్ళిపోయి కోట్లలో వెళ్ళిపోయాయి. ఇక్కడ పాకిస్తాన్ కూడా అక్కడ ఆడే అవకాశం లేదు. ఒకవేళ పాకిస్తాన్ ఫైనల్కి వస్తే కనుక మ్యాచ్ దుబాయ్లో ఆడాలి. సో అప్పటిదాకా ప్రాక్టీస్ చేసిన పిచ్ల మీద కాకుండా అదొక డిఫరెంట్ గా పాకిస్తాన్ ఉండే అవకాశం ఉందంటారా? అవునవును, డిఫరెంట్ వెన్యూలో వచ్చి ఆడాల్సి వస్తుంది. మన ఇండియా ఆల్రెడీ ఆడి ఉంది, అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి 3-4 డేస్ నుంచి. మళ్ళీ ఒక 2 మ్యాచ్ ఇప్పుడు ఈరోజు ఒక మ్యాచ్ ఆడుతున్నారు కాబట్టి టీమిండియాకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఆ కండిషన్లో ప్రాక్టీస్ చేస్తున్నారు, ఆ కండిషన్స్కి అలవాటు పడ్డారు. పాకిస్తాన్ హోస్ట్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఫైనల్కి వస్తే వాళ్ళకు డిఫరెంట్గా కొత్త వెన్యూలు ఆడుతున్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి టీమిండియాకి ఎక్కువ అడ్వాంటేజ్ చేస్తారు. సో టీమిండియా బ్యాటింగ్ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే 50 ఓవర్స్ మ్యాచ్ కాబట్టి అటాకింగ్ కొంత, డిఫెన్స్ మోడ్ కొంత, అంటే ప్లాన్ ఉండబోతుంది. రోహిత్ శర్మ అటాకింగ్ గేమే ఆడతాడు. శుభ్మన్ గిల్ కొంచెం ఆచితూచి ఆడుతూ సెట్ అయినాక శుభ్మన్ గిల్ తనదైన స్టైల్లో షాట్స్ ఉన్నాయి తనకి. మళ్ళీ 1 డౌన్ విరాట్ కోహ్లీ ఇన్నింగ్ని బిల్డ్ చేస్తాడు, రన్నింగ్ బిట్వీన్ ద వికెట్తో స్కోర్ బోర్డ్ మూవ్ చేస్తూ ఉంటాడు. సెట్ అయిపోయిన తర్వాత తను కొడతాడు. తర్వాత అయితే శ్రేయస్ అయ్యర్ తను స్టార్టింగ్ నుంచి అటాక్ చేస్తాడు. తను ఫ్రీ ఫ్లోయింగ్ ఆడితేనే బాగుంటుంది, అలానే ఆడతాడు ఆయన. దాని తర్వాత హార్దిక్ పాండే ఎంత డేంజరస్ ప్లేయర్ మనం T20 వరల్డ్ కప్లో చూసాం, వన్డే మ్యాచెస్లో చూస్తున్నాం. మ్యాచ్ని తక్కువ బాల్నే మన సైడ్ మలుపు తిప్పగలిగే కేఎల్ రాహుల్ ఉన్నాడు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా. బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ అటాకింగ్ ప్లేస్ వ్యత్యాసం అయితే ఉంటుంది కదా. అంటే పవర్ ప్లేస్ చూసినట్టయితే పవర్ ప్లేస్లో 2020లో చాలా అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఓడిఏలో కూడా అంటే 50 ఓవర్స్ మ్యాచ్లో కూడా పవర్ ప్లే అనేటువంటిది కీలకం కావచ్చు. ఫస్ట్ 10 ఓవర్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. 2 ఫీల్డర్స్ అవుట్ సైడ్ ఉంటుంది. తర్వాత సెకండ్ పవర్ ప్లే ఉంటుంది 40 ఓవర్స్ వరకు. 40 తర్వాత మళ్ళీ అవుట్ ఫీల్డ్లో ఇంకొక ఫీల్డర్ని ఎక్కువ పెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అకార్డింగ్ టు ఆ సిచ్యువేషన్ని బట్టి బ్యాట్స్మెన్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఏ బౌలర్ని అటాక్ చేయాలా, ఏ సిచ్యువేషన్లో మనం అటాకింగ్ గేమ్ ఆడాలా లేదంటే సింగిల్ ఆడాలా, ఆ పవర్ ప్లేని బట్టి వన్డేలో కొంచెం స్ట్రాటజీ చేంజ్ ఉంటుంది. అదే T20లో అయితే ఫస్ట్ 6 ఓవర్స్ పవర్ ప్లే అటాకింగ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మిగతా 14 ఓవర్స్ వికెట్లు ఉన్నాయంటే ప్రతి బాల్ని కొట్టడానికి చూస్తారు. వన్డే అలా కాదు, కొంచెం బాల్ని చూసి లూజ్ బాల్ని మెరిట్ ఆఫ్ ద బాల్ ఆడుతూ ఉంటారు. ఏ బాల్ ఎలా ఆడతారు, లూజ్ బాల్ని పని చేయడానికి చూస్తారు. సో రాహుల్ ఏ ఆర్డర్లో ఆ బ్యాటింగ్ ఆడబోతాడు? అంటే రాహుల్ 6 డౌన్లే ఆడతాడు. ఫినిషర్స్ రోల్స్ వస్తారు. అన్లెస్ వికెట్స్ తొందరపడితే హార్దిక్ పాండే కన్నా ముందు పంపించే ఛాన్సెస్ ఉంటాయి, కానీ లేదంటే ఆఫ్టర్ హార్దిక్ పాండే తర్వాతనే రాహుల్ బ్యాటింగ్ చేస్తారు. ఇకపోతే రోహిత్ శర్మ కీ ప్లేయర్ అంటున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక బంగ్లాదేశ్, టీమిండియా ఇరు జట్లలో కనుక అంటే హాట్ ఫేవరెట్ అయితే ఇటు ఈరోజు మ్యాచ్గా కాకుండా మొత్తం టోర్నమెంట్కే టీమిండియా హాట్ ఫేవరెట్ అని చెప్పేసి దీంతో పాటుగా ప్రపంచం ఫ్యాన్స్ అందరూ కూడా భావిస్తున్నారు. అయితే గాయాలు కొంత బిడద అంటే ఇటు
ప్రాక్టీస్ మ్యాచ్లో చిన్న చిన్న దెబ్బలు ఆటపై అయిన ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రాక్టీస్లో చిన్న చిన్న ఇంజురీస్ అయితేనే ఉంటాయి. అంత సీరియస్ ఇంజురీస్ అయితే నాకు తెలిసి ఏం లేవు. టీమిండియాకి ఇప్పుడు ప్రాబ్లమ్స్ అలాంటివి ఏం లేదు. బుమ్రా ఒక ఇంజరీ ఉండి బుమ్రా ఫిట్ లేదు, అందుకే పక్కన పెట్టేశారు. సమీ కంబ్యాక్ చేస్తారు. మనకి చూడాల్సింది మహమ్మద్ సమీ. ఎందుకంటే మొన్న ఇంగ్లాండ్తో సిరీస్లో ఒక 2 మ్యాచ్లు ఆడిపించారు. అంత ప్రభావం చూపించలేదు. కాకపోతే అప్పటికి ఇప్పటికి ఇంకా ఫిట్ అయి ఉంటాడు కాబట్టి ఈ రోజు నుంచి మనం కొంచెం సమీని చూడాల్సిన అవసరం ఉంది. సమీ ఒకవేళ 100% ఫిట్ ఉంటే గ్రేట్ బౌలర్. సీమ్ మీద బాల్ వేస్తూ ఉంటాడు, 2 సైడ్ స్వింగ్ చేస్తూ ఉంటాడు. సమీని ఈరోజు మనం ఎలా వేస్తాడో మనం ఒకసారి టీమిండియా తరపున కన్స్ట్రక్టివ్ బౌలర్ అంటే ఈరోజు అంటే మ్యాచ్ ఓపెనింగ్ చేసేటటువంటి బౌలర్ షమీ కావచ్చా, లేదంటే హర్షదీప్ కావచ్చా, లేదంటే స్పిన్నర్తో ఏదైనా డిఫరెంట్గా ప్లాన్ చేసే అవకాశం ఉంటుందా? లేదు, హర్షదీప్తోనే స్టార్ట్ చేస్తారు. సమీ సెకండ్ ఓవర్ వేస్తాడు. లేదు అంటే సమీని మధ్యలో వేసి హార్దిక్ పాండ్యాతో కూడా న్యూ బాల్తో స్టార్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. 2-3 ఓవర్స్ ఏదైనా స్వింగ్ ఉంటే హార్దిక్ పాండ్యాతో వేయించే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే వీళ్ళు సమీ హర్షదీప్ స్టార్ట్ చేస్తారు. హర్షదీప్ ఫస్ట్ ఓవర్, సెకండ్ సమీ, అదే 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 స్ట్రాటజీ. టీంలో ఉన్నటువంటి ఆల్రౌండర్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతున్నారు? ఇప్పుడు వరల్డ్ క్రికెట్లో ఆల్రౌండర్కి చాలా ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. ఎందుకంటే మనం T20 వరల్డ్ కప్ చూసినాం. ఇండియన్ టీంలో చాలా మట్టుకు ఆల్రౌండర్స్తోనే ఆడింది కాబట్టి వరల్డ్ కప్ గెలిచాము. ఇప్పుడు కూడా అదే ఉంది. అక్షర్ పటేల్, హార్దిక్ పాండే, కేఎల్ రాహుల్ని వికెట్ కీపర్ ఆల్రౌండర్, రవీంద్ర జడేజా, ఇలా ఆల్రౌండర్కి పెద్ద పీట వేశారు. ఆల్రౌండర్లతో మ్యాచ్ టోర్నమెంట్ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక బంగ్లాదేశ్ మనం టీంను కనుక చూసినట్టయితే, ఎందుకంటే ఏ మ్యాచ్ అయినా అంటే 2020 కావచ్చు, అలాంటి ODI కావచ్చు, ఏదచ్చు చిన్న జట్టు అని చెప్పేసి మనం తక్కువ అంచనా వేస్తే కనుక పొరపాటు అవుతుంది. సో బంగ్లాదేశ్లో డేంజరస్ అనేటటువంటి ప్లేయర్స్ మీకు ఎవరు కనిపిస్తారు? ఇది అసలు మిరాజ్. చెప్పాను కదా, యంగ్ ప్లేయర్, బౌలింగ్తో మ్యాచెస్ గెలిపిస్తాడు, బ్యాటింగ్ బాగా చేస్తాడు. సౌమ్య సర్కార్ కూడా ఉన్నాడు. రైట్ హ్యాండ్ మీడియం ఫేస్ వేస్తాడు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తాడు. శాంటో కెప్టెన్, ముష్ఫికర్ రహీమ్ బౌలర్, మహమ్మదుల్లా ఆల్రౌండర్, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ముస్తఫిజ్. చాలా డేంజరస్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళకు కూడా తనదైన రోజు వాళ్ళ కండిషన్స్ సూటబుల్ అయితే డెఫినెట్గా పెద్ద పెద్ద టీంలకు షాక్ ఇస్తాయి. మనం చూసాం షాక్. అలాంటి టీం అది. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు మా స్టూడియోకి వచ్చేసి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి క్రికెట్ పట్ల ఉన్నటువంటి ఒక విశ్లేషణ చేసినందుకు. ఇది ఈరోజు క్రికెట్ విశ్లేషణ. అంటే టీమిండియా అయితే ఈ యొక్క మ్యాచ్కే కాదు, టోటల్గా టోర్నమెంట్కే హాట్ ఫేవరెట్ జట్టుగా బరిలో దిగబోతుందని, ఖచ్చితంగా ఫైనల్ వరకు కూడా కాదు, కప్పు సాధించే సామర్థ్యం కూడా జట్టులో ప్రధానంగా ఉందని. ఎందుకంటే జట్టు చక్కటి ఆల్రౌండర్స్, ఒక బుమ్రా లేని లోటు కొంత కనపడ్డప్పటికి కూడా మంచి ఆల్రౌండర్స్, అలాగే ఇటు ఫామ్లో కూడా ఉండడం, అంటే బ్యాట్స్మెన్ అంతా కూడా ఇటు రోహిత్ శర్మ కావచ్చు, విరాట్ కోహ్లీ, అలాగే శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వీళ్ళందరూ కూడా బ్యాటింగ్ ఆర్డర్, బౌలింగ్ ఆర్డర్తో భారత్ జట్టు సమతూకంగా ఉందని, ఖచ్చితంగా ఈ యొక్క టోర్నమెంట్లో మంచి పర్ఫార్మెన్స్ టీం తరఫున చేస్తుందని, టోర్నమెంట్ మొత్తం కూడా మంచి ఇంట్రెస్టింగ్గా సాగబోతుందని చెప్పేసి అనలిస్ట్ గౌతమ్ రెడ్డి మనతో చెప్తున్నారు. ఇది ఈరోజు క్రికెట్ లైవ్ డిబేట్. తిరిగి మరీ ప్రసారం అయ్యేటటువంటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ANN.